10 రోజులు ఉంటుంది అసలు మామూలు పద్ధతి చూస్తే అమ్మ మరి చూడండి మా అమ్మమ్మ ఎంత ఓల్డ్గా ఉందో, కానీ ఆమె ఎంత స్ట్రాంగ్గా దంచుతుందో కదా ఫ్రెండ్స్. బాగా దంచుతున్నావు. ఇప్పుడు దాన్ని ఎక్కడ వండుతారు? పొయ్యి మీద వండుతావా? గ్యాస్ మీద పొయ్యి మీద రేతులు తొక్కి నానబెడితే బాగా నానతాయి. నానిందని పొద్దున్నే వండేస్తావా? పోతటి పాటు వేసింది రేతి ఉడికిద్ది, తీసి గిన్నెలు క్యారేజీలు పెట్టి తెప్పలకు నీళ్ళు పోతే నానింది గడిగాక. హైదరాబాద్ దొరికి మిర్చి చేసింది. ఆ జొన్న బియ్యందే అయ్యే నాలుగు మెట్టి గొంటుకొని వేస్తుంది. టిఫిన్ కూడా పొద్దురెడ్డి దోశలు కూడా పోసుకోవచ్చా? గొంతు పునుగులు వేస్తారన్నమాట. పొద్దురెడ్డి తింటాడు మధ్యాహ్నం పోదండి మధ్య పోసుకుంటాను. నేను అక్కడ కూడా తీసుకొచ్చాను. షుగర్ అని ఓరి అన్నం తినొద్దు అన్నారు. షుగర్లో కూడా మామూలు షుగర్ కాదు, 300. ఇప్పుడు కిట్టమమ్మకు 360 ఏమి ఉన్నట్ట. అసలు మాయ మెంటలు వచ్చి ఎట్లున్నాడని అటు ఇటు తిరిగి అప్పుడే మేకల కాడికి పోయి అప్పట్లో ఈ గేదెలకు కూడా పెట్టేవాళ్ళు కదమ్మా, గేదెలకు కూడా పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు 3 రోజులకి ఇక్కడే నీరు పోసుకొని ఎక్కడ ఇచ్చేది లేదా నాకు రవాణా నేను పోయి 4 రోజులుగా కొండల గడికి కట్టుకుట్లు ఎక్కేసి వచ్చేదాన్ని. చూసారుగా, మాకైతే వాషింగ్ మిషన్లు అవేవి లేవు. ఇంకా మా అమ్మ వాళ్ళు ఉతికేసుకోవడమే. వాళ్ళకి బాగా లేనప్పుడు మా అమ్మమ్మ చేసేసిద్ది. మా అమ్మమ్మ ఇప్పుడు కూడా ఎంత స్ట్రాంగ్గా పనిచేసిందో. పొలం వెళ్తుంది, పొలం పని కలుపులకు కూడా వెళ్తుంది. ఇప్పుడంటే ఇటువైపు వర్షాలు పడి బురదగా ఉంటుందని వెళ్ళట్లేదు. అంటే బురదలో నడవలేరు కదా ముసలి వాళ్ళు, అందుకు. కానీ వెళ్తుంది, చేస్తుంది, పనులన్నీ చేస్తుంది. ఇంకా అది ఎంతసేపు కొట్టాలా? అలా తెల్లగా రావాలి అది. తర్వాత మళ్ళీ కడగాల దాన్ని. నేనే తీసుకుపోయాను ఆ బకెట్లు మైలాక చిన్న తప్పలు నొప్పులోంచి తీసుకుంటాను.
ఓహో! ఇప్పుడు దీన్ని ఇలా తొక్కిన తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కోవాలా? కడుక్కొని ఎదిరేసి హ్మ్. సూపుగా నీళ్ళు ఎట్లుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇంకా ఇలానే తొక్కి ఇంకా అన్నం వండుకుంటారు అనుకున్నా. కాదంట. ఇప్పుడు అవంతా కడగాలంట మళ్ళీ. జొన్న అయితే ఈసారి జొన్న మంచిగా హ్మ్. నల్లగా కడిదొస్తుంది, అందుకని కడుగుతున్నా. హ్మ్. సూది ఎట్ట అయిపోయింది అత్తమ్మా. ఆ వంట అయితే కేవు కూడా అన్నాయి. ఇది ఎత్తుకొని ఈ చేతి కింద అయితే బయటకు అన్నింటికి అప్పుడు చేస్తాను. అది ఎడదామా బకెట్ హ్మ్. మంచిగా ఇంకా తెల్లంగా ఉంటాయి. హ్మ్. అలా ఎదురేసుకోవాలంట చూడండి. అలా ఎదురేసుకున్న తర్వాత వాటిని ఇంకా కుక్ చేసుకోవడం, ఇంకా వండుకోవడం. దీన్ని ఇప్పుడు మళ్ళీ పుల్లల పొయ్యి మీదే వండేస్తారంట.